వెల్కమ్ టు SEN న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సత్యసాయి సిద్ధాంతం అందరూ అర్థం చేసుకోవాలి. పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అరుదైన శక్తి సత్యసాయిబాబా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సత్యసాయి సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పుట్టపర్తిలో సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆయన సేవా సిద్ధాంతాలను విశేషంగా అభినందించారు. ప్రపంచం చూసిన ప్రత్యక్ష దైవం, ప్రేమ సేవలకు ప్రతిరూపం శ్రీ సత్యసాయిబాబా. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు. సత్యసాయిబాబా జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సత్యసాయిబాబా వ్యక్తిత్వంలో ఒక అసాధారణ ఆకర్షణ ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. నాస్తికులను కూడా ఆధ్యాత్మికత వైపు మళ్లించే శక్తి ఆయనలో ఉందని చెప్పారు. సత్యసాయి స్ఫూర్తిని, ఆయన చూపించిన మార్గాన్ని భావి తరాలకు అందించాలి. నేను అందుకే చెప్తున్నాను, సత్యసాయి సిద్ధాంతం మనం అర్థం చేసుకోవాలి, మరింత విస్తరించాలి. ఆయన భావనలు, బోధనలు, ఆలోచనలు భవిష్యత్ తరానికి ఆచరణ మార్గం కావాలి. సాయిబాబా ఫిలాసఫీని, సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి. భగవాన్ మనతో లేరనుకోవద్దు. ఆయన వదిలిపెట్టినటువంటి సత్యసాయి సిద్ధాంతం ద్వారా, చూపిన మార్గం ద్వారా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. బాబా has shown the solution to people's problems. He left a great legacy. We have all benefited from his teachings, but today is not a day only to remember. I request Satyasai Trust through its organization and its volunteers to study and Satyasai principles and research his miracles, revisit and spread his teachings to all global citizens to attain universal peace and happiness. I am really thankful to Honorable Prime Minister Narendra Modi ji. Central government fully supported these celebrations. ప్రపంచానికి ఆధ్యాత్మికంగా వెలుగునిచ్చిన అరుదైన శక్తి శ్రీ సత్యసాయిబాబా అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో ఆయన ప్రసంగించారు. అనంతపురం లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో సత్యసాయి జన్మించడం ఎంతో ప్రత్యేకమైన విషయమన్నారు పవన్ కళ్యాణ్. విదేశాల్లో కూడా సత్యసాయి ప్రభావం అపారంగా ఉంది. ఎన్నో దేశాల్లో అనేక మంది భక్తులను చూశాను. ఆయన చూపిన మానవతా మార్గం ప్రపంచవ్యాప్తంగా మార్పును తీసుకొచ్చింది అని అన్నారు. ఒకరి గొప్పతనం, ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే, ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడు. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్లు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి. అలాంటి పథకం, ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే, ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు, ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబా గారు ఆలోచించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారండి, నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తులు, ఒకే ఒక భక్తులు, ఒక ఆయన
సింగిల్ హ్యాండెడ్గా 400 crores 400 కోట్ల రూపాయలు ఈ పథకానికి సత్యసాయి ఈ పథకానికి ఇస్తాను, దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తీర్చే ఈ పథకానికి అంటే మనం చెప్పాలంటే ఈ జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు. ఇక్కడ ప్రజల్ని జడ్జి చేయొద్దని వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పేవారని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అన్నారు. దీనివల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకునేవారు. వారి ఉన్నతికి కృషి చేశారు. 2011 వరల్డ్ కప్లో నేను అడిగినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవి. అప్పుడు బెంగళూరులో ఉన్నాం. సత్యసాయిబాబా ఫోన్ చేశారు. అనంతరం ఒక పుస్తకం పంపారు. అది నాకు సానుకూల దృక్పథాన్ని స్ఫూర్తిని ఇచ్చింది. మేము ఆ సంవత్సరం ట్రోఫీ కూడా గెలుచుకున్నాం. అది నాకు గోల్డెన్ మూమెంట్ అని సచిన్ తెలిపారు. Modi ji, Honorable CM Naidu ji, this is indeed a very, very special ability to be with you wherever in the mental space, wherever you were. And why I say this, because there were a number of questions going on in my head, whether should I be asking him or not? Is it appropriate to ask? And without asking those questions, Baba had answered those questions. That was an unbelievable experience for me. Because I was thinking, how did you know what was going on in my head? And he had already answered, blessed me, given me direction. The number of things which, when one spent time with Baba, we learned so many things. And out of those so many things, there's one thing that I would like to mention here, is Baba always said, don't judge people. Understand them. Learn to accept the way they are and adapt accordingly. Because understanding creates acceptance. Acceptance builds adaptability. And when we adapt, many conflicts dissolve even before they take shape. He did it by giving us multiple examples. It was never an instruction to someone, go there and do this. He himself did it. He believed in helping people, healing them, and uplifting them. It was in his nature to give, to contribute, to bless people with better health, better mental space. We keep talking about good health. Sometimes it is only physical that we address, but I think mental health is equally important. And why I said earlier in my speech that whenever we came here, అందరం కలిసికట్టుగా కష్టపడి తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని టీడీపీ కార్యకర్తల సమావేశంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి అన్నారు. తాడిపత్రి పట్టణంలో జేసీ నివాసంలో ఈ రోజు తాడిపత్రి పట్టణంలో పాటు తాడిపత్రి మండలం యాడికి, పెదపప్పూరు, పెదవడుగూరు మండలాల తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లు, వార్డు ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో జేసీ అశ్మిత్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ తాను వచ్చినప్పుడు మాత్రమే కాకుండా తాను అందుబాటులో లేకపోయినా ఇన్ఛార్జీలు వారి వార్డుల్లో సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. అంతేకాకుండా మీ సూచనలు, సలహాలు కూడా పార్టీకి నాకు అవసరమని, పెదవడుగురు యాడికి మండలంలో కాలువలు అభివృద్ధి చేస్తానంటే అది మీ వల్లేనని, మీరు ఇచ్చిన సలహాలతోనే కాలువల పునరుద్ధరణకు తాను పాటుపడ్డానని, ఈ రోజు పెద్దవడుగూరు యాడికి మండలాల్లో రైతులకు నీటి కొరత తగ్గి ఆనందం వ్యక్తం చేస్తున్నారని జేసీ అశ్మిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మీ అందరినీ మేము ప్రత్యేకంగా మీ పేర్లు ఎందుకు ఇచ్చామంటే మీరందరూ మా వాళ్ళని చెప్పి కష్టపడతారు, ఏది ఆశించకుండా ఒకవైపు పార్టీని అయితేనేమి, ఒకటివైపు మా కుటుంబం అయితేనేమి, ఈ రెండు బాగుండాలని చెప్పి ఖచ్చితంగా మీరందరూ ఎప్పుడు కష్టపడతాంటారని చెప్పి అదే పనిగా మీ అందరినీ ఈ పదవులకి ఇన్ఛార్జిగా పెట్టారు.
నన్ను మీరందరూ ఎమ్మెల్యేగా చేశారు. మరి నేను ఎమ్మెల్యే అయినానని చెప్పి ఊరికే ఇంట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి. ఏనా ఎట్లుంటుంది? బాగుంటుందా? ప్రజలు కనిపించకుండా నిత్యం ఇంట్లో కూర్చొని మీ కష్టాలు సుఖాలు ఏమీ తెలుసుకోకుండా జరుగుతుంది. నేనైతే ఒక నాయకుడు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో ఏం జరుగుతుంది, కష్ట సుఖాలు ఏంటివి, ఇవి తెలుసుకుంటేనే నేనేమన్నా ముందుకు పోగలుగుతాను, ఒక నిర్ణయం తీసుకోగలుగుతాను. నేను కోరేది ఏంటంటే ఈరోజు మీ అందరికి కూడా ఒక బాధ్యత ఉంది. బాధ్యత ఏంటంటే కేవలం ఏదో నేను ఊర్లోకి వచ్చినప్పుడు ఊర్లు తిరగడము, ఏదైనా మీటింగ్ పెడితే వచ్చేదే కాదు. మీరు కూడా కొంచెం బాధ్యతగా మీ క్లస్టరు, మీ యూనిట్, మీ ఊరు, మీ గ్రామంలో ఏం జరుగుతుందో నాకు మీరు తెలియజేస్తే. ఆనందపురం వెల్లంకి మధుర బొడ్డపాలెం గ్రామ కాపురస్తులు సాడి యమున అనే మహిళ ఇటీవల కిడ్నీ ర్యాకెట్ ముఠా వల్ల మృతి చెందారు. ఆమెకు 9 సంవత్సరాల వయసు గల ఒక కుమారుడు ఉన్నాడు. పైగా ఈ అబ్బాయి తండ్రి కూడా గతంలో చనిపోయారు. ఎవరూ లేని అనాథగా మిగిలిన ఈ కుమారుడికి జరిగిన అన్యాయంపై విచారణ జరిపి విద్యను కొనసాగించుకుంటకు మరియు సంరక్షణ చేసుకుంటకు తగిన న్యాయం జరిగే విధంగా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఆనందపురం మండల అధ్యక్షులు బంకా సత్యం, ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావు, మాజీ సర్పంచ్ వెంకటరమణ, అప్పిరెడ్డి పాల్గొన్నారు. మదనపల్లి బయలుదేరి వెళ్తే మరి ఏదైతే పోలీసు వారిని సంప్రదిస్తే మరి ఆ ముఠాను వచ్చి తిరుపతిలో ఉన్న హోటల్లో వారిని అదుపులోకి తీసుకోవడం, మరి తీరా మదనపల్లి వెళ్ళేసరికి తను చనిపోవడం, మరి ఇన్ని జరిగాయి. మరి అక్కడ కూడా ఎఫ్ఐఆర్ చేశారు. మరి తను ఏదైతే తన ముద్దాయాన్ని మరి స్వగ్రామాన్ని తీసుకొచ్చి ఇక్కడ అన్ని దహన కార్యక్రమాలు చేశారు. మరి వారంతా కూడా మనలో ఉన్న పెద్దలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అక్కడున్న పోలీసు వారితో లేదా అక్కడే అది కర్నూలు రేంజ్ డిఐజీ అయితే కర్నూలు రేంజ్ డిఐజీ గారితో మాట్లాడాం. వారు కూడా చెప్పారు, నా దర్యాప్తు త్వరితగతిన చేస్తున్నాం, ఈ ముఠాను పట్టుకున్నాం. అలాగే మధురవాడ నుంచి 2 మహిళలను తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం నిమిత్తం ఒక మహిళ ఈ రకంగా జరిగింది. మరి తప్పకుండా మేము దర్యాప్తు చెప్పి తగు వారి మీద బాధ్యుల మీద ఎవరైతే వారి మీద ఆ బాధ్యుల మీద శిక్షిస్తామని చెప్పి ఒక పక్క పోలీసు వారు హామీ ఇచ్చినప్పుడు అందరినీ కాంటాక్ట్ చేసి అక్కడ చిత్తూరులో కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ హాస్పిటల్ యాజమాన్యం నుంచి కూడా వారికి ఖచ్చితంగా వారికి పారితోషికం అందే విధంగా వారి నష్టపరిహారం అందే విధంగా కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి వారు మాకు చెప్పారు. చాలా సంతోషం. తప్పకుండా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ జిల్లాలో ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కుటుంబం నిరాశలు అయిపోయింది. ఇవాళ తల్లి తండ్రి అనాథ అయిపోయాడు బిడ్డ. అలాగే తను చూస్తే 9 సంవత్సరాల వయసులో ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకించి ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ కుటుంబానికి సహాయం చేయాలని, ఆ బిడ్డకు సహాయం చేయాలని, ఆ బిడ్డ తాలూకా చదువు అంతా కూడా మరి ప్రభుత్వం భరించాలని, ప్రభుత్వం చూసుకోవాలని, మరి తనకు కూడా ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరాం. తప్పకుండా మరి సానుకూలంగా వచ్చిందని చెప్పి ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా ఎక్కడెక్కడో మాయ మాటలు చెప్తూ ముఖ్యంగా ఎవరైతే అభాగ్యులు ఉంటారో, ఎవరైతే ఇలాంటి వ్యక్తుల్ని మరి ఆసరా చేసుకొని వాళ్ళకి లేనిపోయిన మాయ మాటలు చెప్పి ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పి వాళ్ళ తాలూకు అవయవాల్ని దోచుకునే విధంగా ఈ రకంగా చేస్తున్న ముఠాది ఏదైతే ఉందో మరి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ప్రత్యేకించి ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ తగు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకూడదు. ఇంకొకరికి ఇలాంటి బాధ రాకూడదు. ఇంకో కుటుంబం ఈ రకంగా బాధపడకూడదు అని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతాం. ఏపీ ఏజెన్సీ ప్రాంతంలో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు దళ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ వీడియో సందేశం విడుదల చేశారు. ఇప్పుడు సమాజం మారిందని, పరిస్థితులను అర్థం చేసుకుని తాము ఆయుధాలను వేయడమని వివరించారు. మిగతా దళ సభ్యులు కూడా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. साथ ही पिछले
कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है। पहले भी कुछ लोग अपने जान गंवाए हैं। आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है। इसमें इड़मा सहित 6 साथी अपना जान गंवाया है। ये बहुत चिंताजनक विषय है। इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं। ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं। आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं। इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं। हम बहुत कुछ नुकसान उठाना पड़ा है। आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है। इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है। यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है। आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ। इससे पहले भी मैं आपके लिए ये संदेश दिया था और आज भी दे रहा हूँ। कृपया इस संदेश का नज़रअंदाज ना करते हुए आप लोग हम जैसे हथियार छोड़कर आम जनता के बीच में आना है, संवैधानिक हिसाब से काम करना है। मैं पहले भी मेरा फ़ोन नंबर दिया था, वो फ़ोन नंबर आप मुझे कांटेक्ट कर सकते हैं। और दोबारा फ़ोन नंबर बताना है तो मेरा फ़ोन नंबर 8856038533 और एक बार 8856038533। ధన్యవాదాలు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.